అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తెలుగువారి కోసం అందరికీ ఇష్టమైన సింపుల్ థాలీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, నాన్ వెజ్ కన్నా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా పప్పు టమాటాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. 1 కప్పు కందిపప్పుని తీసుకుని కుక్కర్లో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు 3 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కందిపప్పుని ఎప్పుడు కూడా ఒక 20 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం కడుక్కొని ఒక పక్కన పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. టైం లేనప్పుడు కాస్త ఆయిల్ వేసుకుని ఉడికించుకున్నా కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత పప్పు గుత్తుతో ఈ విధంగా మనం రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇలా రసాన్ని తీసుకుని రుబ్బుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. వడియాలు వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అంతా వేగిన తర్వాత పప్పు టమాటా మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అంతేనండి, పప్పు టమాటా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పొటాటో ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పొటాటోస్ని ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుని వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో పచ్చెనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే వాటర్ వచ్చేసి పొటాటోస్ ఇలాగ ఈ విధంగా పొడి పొడిగా రావండి. అందుకనే సాల్ట్ అనేది మనం లాస్ట్గా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరి పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్త వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడిని వేసుకుని తింటే ఆ రుచే వేరండి. మరి కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేగించుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకుని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలను వేసేసుకుని లైట్గా వేగించుకోవాలి. కొబ్బరి ముక్కలను ఎక్కువగా వేగించుకోవాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగా పట్టుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకుని ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కూడా మన వెజ్ తాళి కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.